వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ఎడిట్స్ గైస్. ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు అలక్మోషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అక్కడ నుంచి టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి అక్కడ టెలిగ్రామ్‌లో అలక్మోషన్ యాప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అలక్మోషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అలక్మోషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే ఫుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ అలక్మోషన్‌లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు అలక్మోషన్ యాప్‌లో ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అండ్ లిరికల్ వీడియో కావాలనుకుంటే కూడా మీకు మీరు కామెంట్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేస్తేనే లిరికల్ వీడియో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయకుంటే కూడా ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అనేది ఆల్రెడీ ఒక వీడియోలో ఇచ్చేసాను ఫ్రెండ్స్. నాకైతే గుర్తుంది. ఈ ఫాంట్ అనేది ఆల్రెడీ ఇచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ కావాలంటే కామెంట్ చేయండి. లేకపోతే మీరు ఫాంట్ అనేది డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. మీకు తెలిసి నేనైతే ఇచ్చేసాను ఫ్రెండ్స్. లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ఫాంట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ విసాల్వ్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్స్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫోల్డర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మీరైతే ఈ ఫోల్డర్‌లో అనేది మీ డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపోర్ట్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే మీ మీ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫాంట్ నచ్చకపోతే ఈ ఫాంట్‌కి కలర్ నచ్చకపోతే మీరైతే కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్లి ఇక్కడ మీకు నచ్చిన కలర్‌ని ఎంచుకోండి ఫ్రెండ్స్. ఏదైనా పెట్టేసేయండి. నేనైతే ఏం పెడతలేనండి ఇప్పుడు. మీకు నచ్చిన కలర్ అనేది మీరు పెట్టేసేయండి. మీరు పెట్టేసిన తర్వాత అన్నిటికి ఫాంట్ అనేది పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ముందుకొచ్చేస్తే ఫోటోస్ ఉంటాయండి ఫ్రెండ్స్. సేమ్ ఫోటోస్ కావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చేసుకోవాలనుకుంటే. ఈ వీడియో గర్ల్స్ కూడా చేసుకోవచ్చు, బాయ్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లో వెళ్లి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీ ఫోటో అనేది తీసుకోండి. ఏదైనా మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని మంచిగా 2 ఫింగర్‌తోని ఇలా సెట్ చేసేసేయండి. సెట్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ముందుకొచ్చేస్తే అవే ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫోటోస్‌ని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఇక్కడ ముందుకొచ్చేస్తే ఒక 4 గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గ్రూప్స్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లమ్ లేకుండా మీరైతే ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్‌గా కలర్ అండ్ ఫీల్డ్‌లో అయినా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫీల్డ్‌లో చేంజ్ చేస్తే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే మీరు ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్లి ఇక్కడ నుంచి మీరైతే ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఇక్కడ ఈ లేయర్ కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని కొంచెం చిన్నగా చేయండి. కొద్దిగా చిన్నగా చేసి పైన అడ్జస్ట్ చేయండి. పైన అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటో లేకపోతే వేరే ఫోటో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. మళ్ళీ ఇదే ఫోటో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో తీసుకొని ఈ ఫోటోకి అనేది మంచిగా చిన్నగా చేసి ఇక్కడ మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనిచ్చిన ఫోటోకి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లో వెళ్లి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు తీసుకున్న ఫోటోని ఇక్కడ ఈ ముందు వరకు జరిపి ఎఫెక్ట్స్‌లో వెళ్లి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చేస్తే అదనేది టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నా ఫోటోని డిలీట్ చేసేయండి. నేనిచ్చిన ఫోటోని డిలీట్ చేసేస్తే మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ గ్రూప్ 2 పైన క్లిక్ చేసి ఇలానే చేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి మీరైతే కలర్ అండ్ ఫీల్ చేసుకుంటే కొంచెం మంచిగా అయితే రాదు ఫ్రెండ్స్. మీరైతే డైరెక్ట్‌గా ఇలా చేసేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్లి ఇక్కడ ఫోటో ఏదైనా తీసుకోండి. ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఇక్కడ నా లేయర్ కిందికి తీసుకురండి. ఆ లేయర్ కిందికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అయితే కొంచెం కట్ చేసి ఈ దానికి కూడా ఎఫెక్ట్స్‌లో వెళ్లి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇది కూడా కొంచెం చిన్నగా చేయండి. మీరైతే మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఊకే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. గ్రూప్ 2 అండ్ 3, 4, 5 4 ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మీరైతే గ్రూప్‌ని చేంజ్ చేసేసేయండి. చేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.